E9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. సమాజంలో చాలా మంది రకరకాలైన ఖర్చులతో ఒళ్ళు గుల్ల చేసుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది యువకులు మాత్రం మంచితనాన్ని చాటుకుంటూ పేదవారికి కానీ ఆ పూటకు అన్నం లేని వారికి కానీ ఏదో సహాయం చేయాలనే తపన కొంతమందికే ఉంటుంది. అటువంటి వారే ఈరోజు గొట్టివాడలో గల జనరేషన్ యువ చిల్డ్రన్ హోమ్ అనే అనాథ ఆశ్రమంలో ఉన్న పిల్లలకు తన వంతు ఏదో సహాయం చేద్దామని ఈరోజు వారికి భోజనం ఏర్పాట్లు చేయటం జరిగింది. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో గల దామోదర సంజీవయ్య లా కాలేజ్ దగ్గరలో ఉన్న గొట్టివాడలో జనరేషన్ యువ హోమ్ అనే అనాథాశ్రమంలో ఈరోజు 100 మంది పిల్లలకు 10 మంది యువకులు కలిసి వారికి ఒక పూటైనా మనం సహాయం చేద్దామని వారికి మనస్ఫూర్తిగా కడుపు నింపే కార్యక్రమంలో ఈ కనుమ రోజున ఈ కార్యక్రమం చేయటం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా తమ దగ్గర ఉన్న డబ్బులను చెడు వ్యసనాలకు వినియోగించకుండా ఇటువంటి పేద విద్యార్థులకు కానీ పేదవారికి కానీ ఉపయోగిస్తే అది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు అనుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న యువకులు సబ్బవరం జోడుగుళ్ళు బంగారమ్మ సేవా సమితి యువకులు, సింగంపల్లి వెంకట్రావు గారు, అలాగే సాయిదుర్గ అయ్యప్ప స్వామి వారి పీఠం వారు, భవానీ బేకరీ ప్రకాష్, బోలెం శంకర్, సప్తగిరి క్లాత్ సెంటర్ రామకృష్ణ, సోంపాపిడి కంపెనీ అధినేత కిషోర్, అలాగే అయ్యప్ప ఆటో గ్యారేజ్ అధినేత లక్ష్మణరావు, వార్డు మెంబరు చిత్రాడ శ్రీను, సూర్య హాస్పిటల్ పండూరి చైతన్య, గురుస్వామి ద్వారపుడి శ్రీనివాసరావు వీరంతా కలిసి తమ వంతు సాయంగా సంక్రాంతి కనుమ రోజు సందర్భంగా పిల్లలకి తమ వంతు సహాయం చేసి తమ మంచితనాన్ని చాటుకున్నారు. వీరందరినీ కూడా భగవంతుడు ఎల్లవేళలా చల్లగా చూడాలని మనమందరం ఆశిద్దాం. సర్వేజన సుఖినో భవంతు. అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప, ఆర్యంకావన తందెయే శరణం అయ్యప్ప. అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప, ఆర్యంకావన తందెయే శరణం అయ్యప్ప. తవ పాదಕ್ಕೆ ವಂದನೆಯು ಶರಣಂ ಪೊನ್ನಯ್ಯಪ್ಪ, ತವ ಪಾದಕ್ಕೆ ವಂದನೆಯು ಶರಣಂ ಪೊನ್ನಯ್ಯಪ್ಪ. ಶ್ರೀಹರಿಸುತನೇ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ, ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ, ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ. ಹುಲಿ ಮೇಲೆ ಕುಳಿತವನೇ ಶರಣಂ ಪೊನ್ನಯ್ಯಪ್ಪ, ಭಕ್ತರುಗಳ ಗೆಳೆಯನೇ ಶರಣಂ ಪೊನ್ನಯ್ಯಪ್ಪ. ಹುಲಿ ಮೇಲೆ ಕುಳಿತವನೇ ಶರಣಂ ಪೊನ್ನಯ್ಯಪ್ಪ, ಭಕ್ತರುಗಳ ಗೆಳೆಯನೇ ಶರಣಂ ಪೊನ್ನಯ್ಯಪ್ಪ. ಶಿಷ್ಟ ನಿವಾರಕ ಶರಣಂ ಪೊನ್ನಯ್ಯಪ್ಪ, ಮಂಗಲ ಕುಮಾರನೇ ಶರಣಂ ಪೊನ್ನಯ್ಯಪ್ಪ. ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ, ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ.